ఒకసారి 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 1 Chronicles chapter 28 verse 11 and 12 quickly please. 11-12 వచనాలు చూస్తే, అప్పుడు దావీదు, బాగా వినండి, అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడగదులకును లోపలి గదులకును కరుణా పీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును 12వ వచనం వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములు లకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. బ్లూ ప్రింట్, మచ్చు అంటే ప్లాన్ ఆఫ్ గాడ్, ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ప్లాన్ని బ్లూ ప్రింట్ని ఇప్పుడు దావీదు మొత్తం సమస్తము సిద్ధపరచుకొని పొందుకొని దేవుని ప్రేరణలో పొందుకొని ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హీ రిసీవ్డ్ ఎంటైర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద టెంపుల్. దేవాలయం గురించి కావాల్సిన ఆ యొక్క మచ్చు, ప్లాన్, డిజైన్ అంతా కూడా పొందుకున్నాడండి. బాగా వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు డిజైన్, ప్లాన్ అంతా పొందుకోవాలంటే అంత ఈజీనా కష్టమా అండి? మీరు అనొచ్చు, ఏముందండి 3D సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఆ సాఫ్ట్వేర్లో ఇలా ఇన్పుట్ వేస్తే అలా అవుట్పుట్ వచ్చింది, టెంప్లెట్ తీసుకొని చేశాడని. అది మనం చేసే పనులు అవి. ఇప్పుడు పిన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ వచ్చాయి కదా, దానిలో డిజైన్ తీసుకొని కట్, కాపీ, పేస్ట్, కలర్లు కొన్ని మాడిఫై చేయి, ఇలా చేసి క్యూ డిజైన్ ఫ్రెష్లీ మేడ్ అంటాం. అలా చేయలే దావీదు. ఈ దావీదట ఒక్కొక్క లైన్, మచ్చు, ప్లాన్, డిజైన్ అంతా ఎవరి నుంచి తీసుకున్నాడండి? దేవుని నుంచి పొందుకున్నాడు. బాగా వినండి, జాగ్రత్త వినండి. దేవుని నుంచి ప్లాన్ పొందుకుంటే ప్రభువారు నార్త్ గేట్, సౌత్ గేట్, పోర్చెస్, తర్వాత ఇన్నర్ ట్రెజర్ హౌస్, అవుటర్ ట్రెజర్ హౌస్, ఒక్కొక్క ప్లేస్కి డైమెన్షన్స్ చెప్తున్నాడు. చూడండి ఎంత కష్టమో ఆలోచించండి, మీరు ఆలోచించండి. బహుశా డిజైన్ చేస్తున్న ఆర్కిటెక్ట్స్కి అర్థమవుతుంది, లేదా సివిల్ ఇంజనీర్స్కి అర్థమవుతుంది. డిజైన్లో కొద్దిగా అటు ఇటు అవుతే, బ్లూ ప్రింట్లో మైన్యూట్ ఫ్రాక్చర్ ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ కల్లా ఏమొస్తుందండి? 1 degree డీవియేషన్ వస్తే ఏమవుతుంది? కిలోమీటర్ బ్రిడ్జ్లో 1 degree డీవియేషన్ వచ్చిందండి, ఎక్కడ పోతుంది అది? అవతల కట్టుకుపోతుంది, నదిలో పడుతుంది పోయి. అంత కష్టం అవుతుంది కదా. అయితే చూడండి, ఎగ్జిక్యూషన్లో ఎంత కష్టమో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన ప్లాన్ యాజ్ ఇట్ ఈస్గా ఇదంతా కూడా దావీదు పొందుకుంటున్నాడంటే అది ఎంత కష్టమైన పని ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కానీ దావీదు పిచ్చి ఏం తెలుసా? ఒక్కొక్కటి పొందుకుంటున్నప్పుడు ఇది పొందుకున్న ప్లాన్, డిజైన్ అంతటి కూడా గ్రంథస్థం చేసి, డిజైన్ అంతా గీసి, డైమెన్షన్స్ అని పెట్టి, ఇవన్నీ ప్లాన్ చేసి రెడీ చేసిన తర్వాత ప్రభు అన్నాడు, దేవుని మందిరం కడతాను ప్రభు అంటే, నువ్వు కట్టడానికి వీలు లేదన్నాడు. ఇలాగే మనకు చెప్తే కట్టిన పేపర్లు చింపి, దరిద్రం దీని కొరక నా విలువైన సమయం అంతటిని వృధా చేసుకొని చింపి మొక్కన కొట్టామండి అంటావా లేదా? మొత్తం రెడీ చేసిన తర్వాత దావీదా, నువ్వు రక్తం ములికించిన చేతులు కాబట్టి నా మందిరం కట్టడానికి దీని కొరక నా జీవితం అంతా పాడు చేసుకుంది, ఇదేదో ముందు చెప్తే అనిపిస్తలేదండి? అనిపిదా? మొత్తం చేసిన తర్వాత అన్నాడు, నువ్వు కట్టడానికి వీలు లేదని. ప్రభా, బాధగా ఉంది, కష్టంగా ఉంది. దీని కొరకు డిజైన్ మాత్రమే కాదు, దీనికి కావాల్సిన పనిముట్లు, దీనికి కావాల్సిన ఆస్తి, దీనికి కావాల్సిన డబ్బంతా రెడీ చేశాను. డబ్బు రెడీ చేయడమే కాదు, మనుషులను కూడా రెడీ చేశాను. ఎక్కడెక్కడ దేవదారు వృక్షంలో ఎక్కడ కావాలో, ఎక్కడెక్కడ చెక్కలు కావాలో, ఇవన్నీ కూడా ఏ ప్రాంతం నుంచి తెచ్చుకోవాలో, షిప్పింగ్ ఎలా చేయాలి, ఇంపోర్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేశాను ప్రభా. పనివారిని కూడా రెడీ చేసుకున్నాను ప్రభా. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు వద్దంటున్నావు నాయన. ప్రభు అన్నాడు, అవును, వద్దంటే వద్దు అంతే. మరి ఇదంతా ఏం చేయాలి ప్రభా? ఇదంతా తీసుకెళ్ళి కుమారుడైన సొలొమోనుకి ఇవ్వను. ఇప్పుడు ఈ ప్లాన్ యాజ్ ఇట్ ఈస్ ఎవరి చేతిలోకి వెళ్ళిందండి? సొలొమోను చేతిలోకి వెళ్ళింది. రాసుకుంది ఎవరు? దావీదు. ఎవరి చేతిలోకి వచ్చింది? సొలొమోను చేతిలో. ఇప్పుడు బాగా వినండి, సొలొమోను చేతిలో ఉన్న మ్యాప్ని ఇప్పుడు క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. క్వారీ వాళ్ళ దగ్గరికి వెళ్తే క్వారీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఈ మ్యాప్ చూసి లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, హైట్ ఎంత, ఈ రాయి ఓకే, దాని పక్కన ఇంకొక రాయి, దాని పక్కన ఇంకో రాయి, ఒక్కొక్క రాయిని వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ చెక్కుతున్నారు. ఇది ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఎలా ఉంటుంది తెలుసా అండి? మనకు ఒక ప్లాన్ ఒకరు వేసారనుకోండి, ఇంజనీర్ 1 ఏమో కంప్యూటర్ ముందు కూర్చొని ప్లాన్ వేసాడు, ఇంజనీర్ 2 దాన్ని హార్డ్ కాపీ తీసుకున్నాడు, మూడోది మేస్త్రి చేతిలో పెట్టాడు. బెడ్రూమ్ కడదాం అనుకుంటే కిచెన్ వస్తుంది దాంట్లోంచి, బెడ్రూమ్ బాత్రూమ్ అవుతుంది, బాత్రూమ్ బెడ్రూమ్ అవుతుంది. అలా ఉంటుంది మన పరిస్థితులు. కానీ
దైవజనుడైన ఆ యొక్క దావీదు తను తూచా తప్పకుండా యాజ్ ఇట్ ఈస్గా ప్రభు నుంచి, ప్రభు ఏది చెప్తే యాజ్ ఇట్ ఈస్గా అట్లనే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ రిసీవ్ చేసుకున్నదాన్ని ఎవరికి ఇచ్చాడు? సమూయేలుకి ఇచ్చి, ఆ సొలొమోనుకి ఇచ్చాడు. సమూయేలు దాన్ని ఏం చేశాడు? ఎగ్జిక్యూట్ చేయించాడు. పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ ప్లేస్, పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ ప్లేస్, పర్ఫెక్షన్ ఇన్ ఫైండింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ గాడ్స్ విల్, పర్ఫెక్షన్ ఇన్ కమ్యూనికేటింగ్ గాడ్స్ విల్. వాట్ అ బ్యూటీ ఇట్ ఈస్! Perfection in finding God's will, perfection in writing God's will, perfection in conveying God's will, perfection in executing God's will. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడంలో నిష్ణాతుడు, దేవుని చిత్తమును రచించుటలో నిష్ణాతుడు, గ్రంథస్థం చేయటంలో నిష్ణాతుడు, దేవుని చిత్తాన్ని తన కుమారుడికి అప్పగించుటలో నిష్ణాతుడు, దేవుని చిత్తాన్ని ఆ కుమారుడు ఎగ్జిక్యూట్ చేయడంలో కూడా నిష్ణాతులే. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తం మరి ఇదంతా బ్లూ ప్రింట్ ఓవర్ నైట్ వచ్చేసిందా దావీదుకి? జాగ్రత్త వినండి. దావీదుకి మీరు అనొచ్చు, ఎంత ధన్యుడండి, మా గుడలో దేవుని చిత్తం తెలిస్తే బాగుంది. ఎలా? మనం అపార్థం చేసుకునేది తప్పు, అపార్థం చేసుకుని తప్పు. దావీదుకి ఏమనుకుంటాం మనం అంటే, రాత్రికి మొత్తం అంతా ఏం చేశాడు? బ్లూ ప్రింట్ అంతా ఇట్లా ఇట్లా కలలో వస్తే ఆ కలలో మొత్తం ఏం చేశాడు? రాసేసుకుండాను అనుకుంటే పొరపాటు. జాగ్రత్త వినండి. గాడ్ విల్ నెవర్ గివ్ యూ ద ఎంటైర్ బ్లూ ప్రింట్ ఓవర్ నైట్. రాత్రికి దేవుడు ప్లాన్ మొత్తం చెప్పడు. చెప్తే దేవుడు చెప్పింది కాదు, దయ్యం చెప్పింది. అది వినొచ్చు, దయ్యం కూడా చెప్తుందా అని. ఎస్, నీకు టోటల్ క్లారిటీ ఓవర్ నైట్ ఇచ్చిందంటే బ్లాంక్ చెక్లో రాసిస్తా. అది ఇచ్చింది ఎవరండి? దయ్యమే, కానీ దేవుడు కాదు. ఎవరు నాయన ఇంత పెద్ద మాట అన్నారు ఏందంటారా? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్త విందాం, ఎందుకంటే కొన్ని కుటుంబాల తీర్మానాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది, నీ భావి తరాల భవిష్యత్తు మీద ఆధారపడి. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచులని ప్రపంచానికి దిక్కులు పిక్కటి లేదట్టు చెప్పిండొచ్చుగాక, కానీ ఆ దేవుని చిత్తం ఎలా చేయాలో తెలుసుకోవడం కూడా ప్రాముఖ్యమే. దేవుని చిత్తం గురించి రాయబడిన మాట అందరం కలిసి దేవుని స్వరం ఎలా, దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? అందరం కలిసి 28 వచనం కలిసి చదువుకుందాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. అయితే వారు అనుకుంది కరెక్టా రాంగా? దేవుడు అంట కొంత అచ్చట చెప్తాడట, కొంత ఇచ్చట చెప్తాడంట. బాగానండి, కొంత అచ్చట కొంత ఇచ్చట. నీ డైలీ పోర్షన్లో ఒకరోజు కొద్ది చెప్తాడు, 4 రోజులు ఏం చెప్పడం. ఫ్యామిలీ పోర్షన్లో ఏదో కొద్ది మాట్లాడతాడు, క్యాలెండర్ వాక్యాలు ఇంకేదో కొద్ది మాట్లాడతాడు. సండే వచ్చి వాక్యం కూర్చుంటే వాక్యంలో దేవుడు ఇంకా కొద్ది క్లారిటీ ఇస్తాడు. సర్కమ్స్టాన్స్లో కొంత మాట్లాడతాడు, సమాధానం ద్వారా, లైక్ మైండెడ్ పీపుల్ ద్వారా. ఆల్ 10 కన్ఫర్మేషన్స్ ఆన్లైన్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వేస్లో దేవుడు అక్కడక్కడ కొద్ది ఏం చేస్తారండి? కొంత అచ్చట కొంత ఇచ్చట చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, బాగా వినండి. ఈస్ట్ గేట్ గురించి ఒకరోజు చెప్పాడు. ఎవరికి? దావీదుకి. తర్వాత స్తంభముల గురించి, పిల్లర్ గురించి ఇంకో రోజు చెప్పాడు. తర్వాత నార్త్ గేట్ గురించి ఇంకో రోజు చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటే మరి కంప్లీట్ బ్లూ ప్రింట్ రావాలంటే దావీదు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలండి? దేవునితో గడపడం మాత్రమే కాదండి, ఎప్పుడు దేవుడు ఏది చెప్పినా సరే దాన్ని ఏం చేసుకోవాలి? రాసుకోవాలా. ఎందుకంటే సెంటీమీటర్ల వ్యవహారం అటు ఇటు అయితే కూడా బిల్డింగ్ ఏమవుతుంది? బాత్రూమ్ కాస్త బెడ్రూమ్ అవుతుంది, బెడ్రూమ్ కాస్త బాత్రూమ్ అవుతుంది. ఎవడు పోయి లోపల ఉండలేడు. మరి చెప్పిన ప్రతి ఒక్కటి ఏం చేసుకోవాలి? రాసుకోవాలి. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. ఒకరోజు ఈస్ట్ గేట్ డైమెన్షన్ రాసుకో దావీదు అంటే, ప్రభా రాసుకుంటున్నా, 6 సెంటీమీటర్, 5 సెంటీమీటర్ హైట్ ఇంత, విడ్త్ ఇంత, క్యూబాయిడ్ రాసుకున్న తర్వాత, ప్రభా నెక్స్ట్ నార్త్ గేట్ కూడా చెప్పే ప్రభా అంటే, ఆగో ఇప్పుడు నార్త్ గేట్ ఎప్పుడు చెప్తాడో, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో, ఇది ఎప్పుడు దేవుడు మర్మం బయలుపరుస్తాడో వెయిట్ చేస్తూ ఉండాలి. మనకేంటంటే, ఎందుకు మనకు సంపూర్ణంగా బ్లూ ప్రింట్ ఎందుకు మనకు రాదు చెప్పనా? దావీదుకున్న మంచి లక్షణం, మనకున్న చెడు లక్షణం ఏంటంటే, దావీదుకు ఏది దేవుడు మాట్లాడినా సరే తనకున్న మంచి లక్షణం ఏంటంటే, పుస్తకం తీస్తాడు, వెంటనే ఏం చేస్తాడండి? రాస్తాడు. హీఈస్ మ్యాడ్ క్రేజీ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకొరకు అంటాడు దావీదు, అంటాడు, అయ్యా నీ చిత్తము చేయ నాకు నేర్పించు ప్రవ్వా, సమభూమి గల ప్రదేశమందు నన్ను దయచేసి నడిపించు ప్రవ్వా, ఎక్కడ చెప్పిన దాన్ని నేను పట్టుకుంటానని చెప్పి రాసుకోవడం ఆరంభిస్తున్నాడు. కొంత ఇచ్చట కొంత అచ్చట. అదే మనమైతే ఏం చేస్తున్నాం సార్, నాకు చాలా మెమరీ ఎక్కువ అండి, నాకు బోలెడంత జ్ఞాపకం, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, గుజ్జు ఎక్కువ ఉంది, నాకు డేటా సైజ్ ఎక్కువ ఉంది, నాకు హార్డ్ డిస్క్ పెద్దది, కాబట్టి నేను చాలా దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడే అంత నాకేముంటుంది
గుర్తుంటుందంటే చిన్న వైరస్ వస్తే ఏమవుతుందండి? హార్డ్ డిస్క్ ద డేటా యువర్ సర్చింగ్ ఈజ్ టెంపరరీ క్రాష్డ్. ట్రై చేస్తావు, రికవర్ అవ్వట్లేదు. ప్రభా ఏదో చెప్పావు నాయన, ఆ టైంలో ఏదో నాకు గుర్తురాట్లేదు ప్రభా అని. దావీదు మనలాంటి బద్ధక రాజా కాదు. ఏం చేశాడండి? ఎప్పుడు ఏది చెప్పినా ఇన్కంక్లూజివ్, నాన్ కంప్లీట్లీ అచీవ్డ్ డేటా అయినా సరే దాన్ని ఏం చేస్తున్నాడండి? రాసుకుంటా ఉన్నాడు. ఏ గొప్ప దైవజనుడైనా, ఒక మాట చెప్తాను, ఏ గొప్ప దైవజనుడైనా, సంపూర్ణ దేవుని చిత్తం తెలుసుకునేవాడు ఎవడైనా సరే జస్ట్ ఒక్కదాన్ని బట్టి కంక్లూషన్కి రాడు. కంప్లీట్గా దేవుడు మాట్లాడుతున్న అన్ని మాధ్యమాల ద్వారా దాన్ని ఏం చేస్తాడండి? సంపూర్ణమైన దేవుని ఆ మచ్చు, ఆ బ్లూ ప్రింట్ ఏం చేస్తాడండి? పొందుకుంటాడు. అలా పొందుకునే ప్రక్రియలో కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఇలా రాసుకుంటున్నప్పుడు బహుశా ఆలోచించండి, ఇదంతా కరెక్టా రాంగా? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొంత ఇచ్చట, కొంత అచ్చట ఇలా అనుకుంటారు. అయితే రండి 11వ వచనం చదువుదాం. వీళ్ళ అనుకొందరు 11వ వచనం 11th verse, ఐషియా 28:11. నిజమే. చాలు. అదేంటట? నిజమంట. ఈరోజు ఎవరన్నా మిస్గైడ్ చేసి నాకు మొత్తం బ్లూ ప్రింట్ వచ్చిందండి, దేవుడు మొత్తం చెప్పేశాడండి, ఒక్క పట్టుకొని ఎలాడుతున్నామంటే సాతాను నిన్ను మంచిగా ఆక్యుపై చేసుకొని విలేతాండం ఆడుతుంది, తీసుకుపోతుంది అక్కడికే. కొంత ఇచ్చట, కొంత అచ్చట సమస్తం తీసుకుంటే 11వ వచనం చూడండి. అలా పొందుకున్నాడు ఏమవుతాడు? 11వ వచనం జాగ్రత్త వినండి. 11వ వచనం, నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. అప్పుడు ఏమొస్తుందండి? అలసిపోయినోడికి నెమ్మది వస్తుంది. అప్పుడు షాలేము పట్టణము, సమాధాన పట్టణము, దేవుని ఆనంద సమాధాన డోలికల్లో తేలి ఆడుతాడు. ఎందుకంటే అచ్చట కొంత ఇచ్చట కొంత సమస్తము దేవుని నుంచి పొందుకున్న వ్యక్తి, గ్రంథస్థం చేసుకున్న వ్యక్తి, పొందుకున్న వ్యక్తి దేవుని నుంచి కంప్లీట్ బ్లూ ప్రింట్ని కాలక్రమేణా ఎంత కష్టమై ఉండొచ్చు కానీ సమస్తం ఏం చేస్తాడు? రాసుకుంటాడు, పెట్టుకుంటాడు. ఇప్పుడు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఏమని రాసి చూడండి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాటలాడుచున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడంట. ఏంటంటే అలసిన వానికి ఏమి ఇస్తాడండి? నెమ్మది ఇస్తాడు. ఈరోజు నెమ్మది లేదు బ్రదర్, మాకు చాలా కలవరం ఉందంటే ఉంటుంది. మరి ఇటుకలు కట్టుకుంటే ఇటుకలు కలవరం రాకపోతే ఏమొస్తుందండి? అందుకొరకు ప్రభు ఏం చెప్పాడు? కొంత అచ్చట, కొంత ఇచ్చట. జాగ్రత్త వినండి. అందుకొరకే ఒకప్పుడు నేను కూడా ఇదే తప్పు చేశాను. ఒకప్పుడు మెసేజ్ అంటే దేవుడు మాట్లాడేస్తాడులే, గుర్తుంటుందిలే అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్టెంపోర్ మెసేజ్ చెప్పేది. తర్వాత దేవుడు కాలక్రమేణా చాలా వర్తమానాలు చెప్పేసిన తర్వాత సడన్గా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. కొన్నిసార్లు ఏమీ మాట్లాడకుండా మౌని అయిపోయేవాడు దేవుడు. ఏం చెప్పాలి ఇప్పుడు? మరి దేవుని బిడ్డలు ఏమో ఆకలితో వస్తారు. దేవుని బిడ్డల సమయం ఎట్లా పడితే అట్లా వృధా చేయడానికి వీలు లేదు. నేను పోస్ట్ మ్యాన్గా డెలివరీ చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయాలి? కన్వే చేయాలి. మధ్యలో నా సోది చెప్పొద్దు, నేను అనుకుంది చెప్పొద్దు, నా ఇంటర్ప్రిటేషన్ చెప్పకూడదు. నేనేం చెప్పాలనుకుంటే అది సోది కట్టుకథలు లేదా కథలు చెప్పి టైంపాస్ చేసి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే చెప్పుకోవడానికి దేవుని సమయం నువ్వు దొంగలించడానికి వీలు లేదు కదా అని ఆలోచిస్తాడు. ప్రభు మాట్లాడడం ఆరంభించాడు. నేను కొంత ఇచ్చట మాట్లాడతాను, కొంత అచ్చట మాట్లాడతాను. అవన్నీ కూడా నువ్వేం చేయాలి? చెప్పింది చెప్పినట్టు రాసుకో. నా బిడ్డలతో నేను ఏది మాట్లాడాలో ఆ సంపూర్ణ భోజనము, ద ఫుల్ ప్రిపేర్డ్ మీల్, ఫుల్ బ్లూ ప్రింట్, ఫుల్ రెవల్యూషన్ ఏం చేస్తాను? నీకు నేను కొంత అచ్చటిస్తాను, కొంత ఇచ్చటిస్తాను. అవన్నీ క్రోడీకరించుకొని నువ్వు ఏం చేయాలి? లాస్ట్కి కన్వే చేస్తే అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నా బిడ్డలతో నేను ఏది మాట్లాడాలనుకుంటాను అదే కన్వే చేస్తాను. అప్పుడు స్టార్ట్ చేశాను. ఏది? నోట్బుక్ పెట్టి దేవుడు మాట్లాడతా ఈ పాయింట్, మరుసటి రోజు మాట్లాడతా ఆ పాయింట్, దాని తర్వాత అన్ని కూర్చొని ప్రభా ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ నీ రెవల్యూషన్ ఏంటి ప్రభా, దీంట్లో నీ మర్మం ఏంటి ప్రభా, అసలు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా అని అంతా క్రోడీకరించుకొని టోటల్ పిక్చర్, ప్రత్యక్షత అందరినీ దేవుని దగ్గర పోరాడుతుంటే, దేవుని దగ్గర వేదన పడతా ఉంటే, ప్రసవ వేదన పడితే అప్పుడు దేవుడు ఏమి ఇస్తాడు? ఒక మెసేజ్ ఇస్తాడు. ఓ బ్రదర్ అడుగుతా ఉన్నాడు, బ్రదర్ మీరు ఎందుకు బ్రదర్ బుక్ ఎందుకు పెడతారు బ్రదర్ అని, మీకు అంత మెమరీ లేదా బ్రదర్ మీకు అని. ఎక్స్టెంపోర్ నీ తాత కంటే బాగా చెప్తా, అది కష్టమేం కాదు. కానీ దాంట్లో ఏదన్నా పాయింట్ మిస్ అయితే అచ్చట కొంత ఇచ్చట కొంత. ఇప్పుడు సగం అక్కడ దేవుడు చెప్పి ఇక్కడ సగం చెప్తే ఆల్రెడీ అచ్చట ఎగిరిపోయింది, ఇచ్చట మాత్రం పొందుకున్నా. ఇప్పుడు వచ్చి నేను మీకు ఏం కన్వే చేయాలా? అచ్చట ఎగిరిపోయింది, ఇప్పుడు ఏకేం చెప్తా? ఇచ్చట చెప్తాడు. మీరేమవుతారు? అచ్చట ఇచ్చట కాకుండా అవుతారు. అది చేయమంటారా?
నీకెందుకే రాద్దంతము, బుక్లో రాసుకుంటే ఏంది, లేకపోతే ఇంకో రాసుకుంటే ఏంది? నీకు కన్వే అయిందా లేదా పాయింట్ అనేది ప్రాముఖ్యం కదా. ప్రత్యక్షత సంపూర్ణంగా అందిందా లేదా ప్రాముఖ్యం కదా. ఎందుకంటే సోది చెప్పి టైంపాస్ చేసి నేను ఏది చెప్పాలని కూడా చెప్పేసి నేను ఏది చెప్పినా అది వేదం అనుకుంటే దానంత మూర్ఖ పరిచర్య ఏది లేదు. గివ్ అబ్సల్యూట్లీ అన్అడల్టరేటెడ్, అన్కాంప్రమైజ్డ్, అన్మాడ్యులేటెడ్, అన్మాడిఫైడ్ ప్యూర్ వర్డ్ యాజ్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్, అండ్ ద ప్యూర్ రెవల్యూషన్ అలోన్ కెన్ బ్రింగ్ లైఫ్ ఇన్ ద పీపుల్. ప్రజల్లో నిజమైన ప్రత్యక్ష తీసుకొచ్చేది సంపూర్ణమైన వాక్యం. ఎక్కడ రాజీ పడడానికి వీలు లేదు. అందుకో భయంతో మర్చిపోతానేమో, ఏదైనా పాయింట్ ఏదైనా దేవుడు చెప్పింది ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని చెప్పి అప్పుడు రాయడము ఆరంభించాం. ఎందుకు చెప్తున్న మాట అంటే, దావీదు అంతా పొందుకొని, సమస్తం పొందుకొని, అదంతా పొందుకొని, ఇప్పుడు దేవుని సమయమును రాజీపడి ఏది పడుతుంది సొలొమోనుకి ఇవ్వలే. సొలొమోనుకి ఏది పడుతుంది ఇవ్వలే. బ్లూ ప్రింట్ రాసి ఇచ్చాడు. టేక్ దిస్ సొలొమోన్, డోంట్ కాంప్రమైజ్, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేయి. సొలొమోన్ అదే తీసుకున్నాడు. క్వారీకి వెళ్ళాడు. డైమెన్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలని చెప్పి ఇంజనీర్స్తో మాట్లాడాడు. ఎక్కడ కొద్ది వేరియేషన్ వచ్చినా సరే జాగ్రత్త, టెస్ట్ బయటపడుతుంది అంటే తీసుకున్నారు. వారు కట్ చేశారు, స్టోన్స్ కట్ చేసి తీసుకొస్తే చూడండి అక్కడట అద్భుతమైన మాట. రండి 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనంలో ఎంత బ్యూటిఫుల్ మాట అంటే, సొలొమోను దేవాలయం యెరూషలేము పట్టణం కడుతున్నప్పుడట అక్కడ రాయబడిన మాట చూడండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడను. మందిరపు కట్టు స్థలమున సుత్తె గాని, గొడ్డలి గాని మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. There was not a single iota of a noise. There was not a single iota of a noise. ఒకవేళ మనలాంటి అయితే సొలొమోన్ గారు అంత యాస్టీస్ ప్లాన్ చేశాం కానీ ఎందుకో ఫిట్ అవ్వట్లేదు ఇక్కడ. కొద్దిగా మీరు పర్మిషన్ ఇస్తే ఏం పట్టుకుంటాం, కొద్దిగా సైడ్లో చిప్పు చేస్తే, ఏది చిప్పింగ్, కొద్దిగా లైట్ చిప్పింగ్ చేస్తే ఏమవుతుంది, ఫిట్ అయిపోతుంది. దేర్ ఇస్ నో కాంప్రమైజ్. అబ్సల్యూట్లీ వాట్ గాడ్ హస్ స్పోకెన్ unto the man of God David was communicated to Solomon, and Solomon communicated to the executioners, and it was rightly planned, hewed before in the quarry. ముందే క్వారీలో సిద్ధపరిచారు. అది సిద్ధపరిచి అక్కడ నుంచి వారు నేరుగా తీసుకొని ఎక్కడికి వచ్చారండి, యెరూషలేము దేవాలయంలోకి తీసుకొచ్చారు. అందుకొరకే ఇటు రీతిలో నిజముగా అయ్యా, అందుకొరకే దేవుని ప్రత్యక్షను పొందుకున్నప్పుడు ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఫియర్. నాకు ఎప్పుడు భయం ఉంటుంది. ఏం తెలుసా అండి, దేవుని ఆహారము అందిస్తున్నప్పుడు ఒక్క ముద్ద ఒక్క మెతుకు కూడా ఏం కావద్దండి, వేస్ట్ అవ్వద్దు. అందుకొరకే పిల్లలు ప్రేమించే తల్లి ఏం చేస్తుందండి, ముద్ద కలిపి మన భాషలో దోపి పెడుతుంది. వాడు అంటాడు వద్దని, అయినా సరే ఏం చేస్తాండి తల్లి, మా నాన్న కదా, మా అమ్మ కదా, ఇది తాత ముద్ద, ఇది మీ అమ్మమ్మ ముద్ద, ఇంకా ప్రతి ఒక్కరి ముద్ద పేర్లు చెప్పి మరి ఏం చేస్తారండి, దోపి పెడతారు. అర్థం ఏంటి, పిచ్చా వాళ్ళ అమ్మకి. ఎందుకండి, నా బిడ్డకి ఆహారం ఎలా రావాలి, పౌష్టికమైన సంపూర్ణమైన ఆహారమే రావాలి. అలా తింటేనే నా బిడ్డ ఏమవుతాడు, ఎదుగుతాడు. కాపరికి ఆ భారం ఉండాలి. ఆ భారం ఉన్నప్పుడు దేవుని దగ్గర పొందుకునే దాంట్లో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొందుకుంటారు. కన్వే చేస్తున్నప్పుడు కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఏం చేస్తారండి, అందుబాటులోకి తీసుకొస్తారు. ఎందుకంటే సంపూర్ణ ప్రత్యక్షత కొరకే కదా సంఘం ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, లక్షలు ఖర్చు పెట్టి దేవుని నుంచి సంపూర్ణ ప్రత్యక్షత పొందడానికి కదా ఇన్ని ప్రయాసాలు పడుతున్నాం. వాక్యం కాకుండా దేని కొరకండి ఇంత ప్రయాస? అందుకొరకే ఈరోజు నుంచి దేవుని చిత్తం తెలుసుకోవాలని కాశ ఉందా, దేవుడు అద్భుతమైన ప్రార్థన ఆలకిస్తాడు. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, జేమ్స్ చాప్టర్ 1:5 త్వరగా చదువుదాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ ప్రార్థన చేసుకో. దేవుడిని కెరియర్లో కానీ, నీ వివాహాల విషయంలో కానీ, నీ భవిష్యత్ విషయంలో కానీ, నీ పరిచయ విషయంలో కానీ, నీ పెట్టుబడి విషయంలో కానీ ఖచ్చితముగా దేవుని చిత్తము చేయాలని ఆశపడి వెతికే వారికి దేవుడు తను బయలుపరుచుకుంటాడు. ఇది వాక్సత్యం ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. అందరం కలిసి చదువుకుందాం. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎలా ఇస్తారంట అండి, ధారాళంగా ఇస్తాడు. కంజూసి కాదు మన దేవుడు, కొద్దిగా చెప్పేవాడు కదా. అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, ప్లీజ్ నీ చిత్తము తెలుసుకుని నీ ఆలోచన ప్రకారం చేయాలని ఆశ ఉంది, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా అంటే ప్రభు అంటాడు అందరికి ఎలా ఇస్తారంటండి, ధారాళముగా ఇచ్చేవాడు.